ప్రవచనకర్తలను ఒరేయ్ తురేయ్ అని అనడం మాత్రము అసలు ఎంత మాత్రం గూడా ఇది స్వాగతించేటువంటి విషయం కాదు. ఒక ప్రవచనకర్తల వలన ఈరోజు సమాజంలో మత మార్పిడులు ఆగిపోయాయి. ప్రవచనకర్తల కారణంగా ఈ రోజున దేవాలయాలకు భక్తులు అధికంగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ప్రవచనకర్తన వలన సంస్కృతి సంప్రదాయాలు అంటే ఏంటో తెలుస్తున్నాయి. ప్రవచనకర్తన వలన యువతలో అనేకమైనటువంటి మార్పులు కలిగాయి. ప్రవచనకర్తన వలన సకాలంలో సంధ్యావందనం చేసుకుందామనేటువంటి ఆలోచన అనేక మందిలో వచ్చింది. ప్రవచనకర్తల వలన దీపారాధన దగ్గర నుంచి ఇంట్లో నిత్యం పూజ చేసుకొనే వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విధంగా ఆధ్యాత్మికంగా అనేక మందిలో మార్పులు జరిగాయి. అలాంటి ప్రవచనకర్తలు మన ఆధ్యాత్మికతకు, మన సనాతన ధర్మానికి ఎంతో ఒక దారి వేస్తే ఇప్పుడు వచ్చేటువంటి వారికి ఒక మంచి మార్గాన్ని సూచించేటువంటి ప్రవచనకర్తల పట్ల మీరు ఈ విధమైనటువంటి విషయాన్ని ఎక్కడం అనేటువంటిది మాత్రం ఎంతవరకు కూడా ఇది సభ్యత కాదు, సంస్కారం కానే కాదు. ప్రవచనకర్తలను మీరు అట్లా అనడం మాత్రము ఎవరం కూడా దాన్ని మేము స్వాగతించము. దీన్ని ఖచ్చితంగా మీరు మాట్లాడినటువంటి విషయాన్ని మేము ఖండిస్తున్నాము. మీరు ఖచ్చితంగా ప్రవచనకర్తలకు మీరు సమాధానం చెప్పి తీరాలి, క్షమాపణలు చెప్పి తీరాల్సిందే. నేను ఒరే అంటాను, నేను అలాగే అంటానంటే ఇప్పుడు మిమ్మల్ని పట్టుకొని ఇంకెవరైనా కానీ ఒసేయ్ అని అంటే మీకు ఎలా ఉంటుంది? నేను అన్నాను అనుకోండి, కానీ ఎవరైనా మిమ్మల్ని ఒసేయ్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? కనుక ప్రియా చౌదరి గారు, ఇది ప్రవచనకర్తల పట్ల మీకు ఉన్నటువంటి అభిప్రాయమా, లేకపోతే ప్రవచనకర్తలందరూ కూడా బ్రాహ్మణులు కనుక లేదా బ్రాహ్మణ సామాజిక వర్గం మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని ఈ విధంగా మీరు చాటుకున్నారా అనేటువంటిది మాత్రము ఇప్పుడు సమాజంలో ఈ విషయాలు మాట్లాడుకుంటున్నారు. కనుక ప్రవచనకర్తలను నిలదీయండి, పీఠాధిపతులను నిలదీయండి, అది మీ హక్కు. కానీ ఆ హక్కును ఉల్లంఘించడం మాత్రము అది తప్పు. చాలా మనకు వాక్ స్వాతంత్రం ఉంది, కానీ వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడం చాలా తప్పు. కనుక మీరు ప్రవచనకర్తలకు తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరవలసిందే. ప్రియా చౌదరి గారు మహిళ కనుక ఇంతకు మించి ప్రియా చౌదరి గారితో ఇంకా ఏమీ మాట్లాడలేకపోతున్నాను. కానీ రేపు ఎవరైనా సోకాల్డ్ వ్యక్తి ప్రవచనకర్తల పట్ల ఇలా ఏకవచనంతో కానీ ఇలా నోరు జారేసుకొని అరే తురే లాంటివి మాటలు ఎవడైనా అంటే కనుక అలాంటి వాళ్లకు ఖచ్చితంగా పాలగొట్టే సమాధానం చెప్తాము. తస్మాత్ జాగ్రత్త.